మనందరికీ తెలిసిందే ఓఆర్ఆర్ హైదరాబాద్కి గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ఓఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా ఈ ట్రాఫిక్ బారి నుంచి బయటపడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాల్లో నుంచి సిటీలోకి రావాలన్నా కూడా అత్యంత కీలకమైనటువంటి రహదారి ఈ ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్లో ప్రయాణించేందుకు గాను సర్వీస్ ట్యాక్స్, ఓఆర్ఆర్కి సంబంధించి ట్యాక్స్ అనేది టోల్ ఛార్జెస్ ద్వారా వసూలు చేస్తుంటారు. సో దీనికి సంబంధించిన తాజా పెంచినటువంటి టోల్ ఛార్జెస్కి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. ఇది ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లోకి రాబోతుంది. సో ఈ వార్త ఒకసారి పూర్తిగా చూస్తే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైన టోల్ ఛార్జీలను పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగినటువంటి ఛార్జీలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి. కారు, జీబు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసల చొప్పున పెంచారు. సో 10 కిలోమీటర్లు వెళ్తే ₹1 అదనంగా ఈసారి ఇప్పటి నుంచి టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 50 కిలోమీటర్స్ కనుక ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా ₹5 ఇంక ఎక్స్ట్రా టోల్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ పూర్తిగా ఓఆర్ఆర్కి ఒకసారి మనం రౌండప్ చేసినట్లయితే ఈజీగా 15 నుంచి ₹15 మించే టోల్ ఛార్జీని మనం చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది గత ప్రైస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగినటువంటి ప్రైస్తో. సో దీంతో ఈ ఛార్జ్ 2.34 నుంచి 2.44కు పెరిగింది. మినీ బస్ ఎల్సీవీలకు కిలోమీటర్కు 3.77 నుంచి ₹3.94కు పెంచారు. 2 యాక్సిస్ బస్సులకు కిలోమీటర్కి 6.69 నుంచి, సో మనం 10 పైసలు చెప్పింది కామన్గా రెగ్యులర్గా ఉండేటువంటి కారు, జీప్, లైట్ వాహనాలకు మాత్రమే. సో హెవీ వెహికల్స్కి వచ్చేసరికి చూడండి అంటే ₹7, ₹6.5 అంటే ఆల్మోస్ట్గా ₹7 వరకు కూడా కిలోమీటర్కి 2 యాక్సిస్ ఉన్నటువంటి బస్సెస్కి ₹7 వరకు కిలోమీటర్కే పెంచారు. అంటే 10 కిలోమీటర్ వరకు ప్రయాణం చేస్తే ఎక్కువగా ఇంకా 10 × 7 ₹70 వరకు టోల్ ఛార్జెస్ అదనంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఇప్పటి నుంచి ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ హెవీ వెహికల్స్కి ఉంటుంది, బస్సు లాంటి వాహనాలకి. సో భారీ వాహనాలకి ఇంకా అంతకు మించిన భారీ వాహనాలు కనుక చూసినట్లయితే కిలోమీటర్కి ₹15 నుంచి ₹15.78కు పెంచారు. చూడండి, అంటే 10 కిలోమీటర్కి ₹150 కంటే మించి ఇక నుంచి ఈ హెవీ వెహికల్స్ అనేటువంటి కూడా టోల్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో నార్మల్ వెహికల్స్కి అయితే పెద్దగా భారంగా కనిపించినటువంటి టోల్ ఛార్జెస్ అనేది హెవీ వెహికల్స్కి మాత్రం విపరీతమైనటువంటి బర్డెన్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. కనీసం 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తున్న హెవీ వెహికల్స్కి ₹150 మించి ఇక నుంచి అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. టోల్ ఛార్జెస్ ఓఆర్ఆర్కి సంబంధించి మాత్రమే, మిగతా హైవేస్లలో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకా హైదరాబాద్, విజయవాడకి వెళ్ళేటువంటి హైవే అయితే మ్యాక్సిమం చాలా తగ్గించేసింది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఆ తగ్గించినటువంటి ధరలు అమలు కాబోతున్నాయి టోల్ ఛార్జెస్కి సంబంధించి. బట్ ఓన్లీ ఓఆర్ఆర్ మాత్రం సంబంధించి, ఓఆర్ఆర్ రోడ్డుకి సంబంధించి మాత్రమే